ప్రభునందు ప్రియమైన యవన బిడ్డలారా, ఈ ఆన్లైన్ ద్వారా జరుగుతున్నటువంటి యవనస్తుల కూడికకు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి నా ప్రభా, దయామయుడా, ఈ 6 నెలల్లో నీ ప్రేమ గల రెక్కల చాటున ఈ కరోనా దినాల్లో ఈ రోగాలు ఏవి మా మీదకు రాకున్నట్లుగా మమ్మల్ని కాపాడి సజీవుల గురించి మరోసారి నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, నీ లేఖనాలు వినటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు, తరుణాల కొరకు నేను స్తుతిస్తున్నాను ప్రభా. నీ దాసులు సురేష్ మార్కస్ గారిని బట్టి, ప్రిస్కిల్లా మార్కస్ గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను దేవా. బిడ్డలకి యవనస్తుల పట్ల పెట్టిన భారం కొరకే వందనాలు. నీ దాసుల్ని నూతనమైన ఆత్మతో నింపుము, నూతన శక్తితో నింపుము, ఆత్మీయ బలముతో నింపుము దేవా. నేను నూతనమైన వెలుగు బిడ్డల మీదకి రానివ్వండి. ఆ మాటల ద్వారా అనేక మంది యవనస్తులు లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి పూర్తిగా విడుదల పొంది, మారుమనసు పొంది, పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి దేవా యేసేపు లాంటి గొప్ప భక్తిపరులుగా, దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్నెగో లాంటి గొప్ప భక్తులుగా తయారయ్యి నీ నామాన్ని మహిమ తెచ్చుకు తీసుకొచ్చేవారిగా సిద్ధపరచుము నాయన. పౌలు గారి వలె, తిమోతి గారి వలె, తీతు వలె, రూతు వలె, ఎస్తేరు వలె బిడ్డలను సిద్ధపరచు నాయన. ఆఖరి దినాల్లో ఉన్న, అంత్యకాలంలో ఉన్నాం. నీ కాడి కిందకు వచ్చి మేము నీ యొద్ద నీ కాడి ఎత్తుకుని మేము నేర్చుకుని ఆత్మీయ మేలు పొందడానికి చేయి ప్రభా. ఈ దినాల్లో యవనస్తులు అనేకమైనటువంటి పాపానికి, లోకానికి, శాపానికి గురైపోయి దేవా ఆత్మహత్యలకు గురైపోతున్నారు. జీవితాలు బలైపోతున్నాయి. నెమ్మది లేకుండా జీవించున్నారు నాయన. ఎక్కడ చూసినా హృదయాల్లో సమాధానం లేదు. పైకి నవ్వుతున్నారు, వారి లోపలంతా ఆందోళనతో బ్రతుకుతున్నారు. ప్రభా, ఈ బ్రతుకులు మార్చడానికి మా కొరకు దేవా పరలోకాన్ని మీ భూమి మీదకి వచ్చి శిలువ బలియాగం చేసి రక్తం చిందించి మమ్మల్ని రక్షించినటువంటి రక్షకుడా నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మ వెలుగు రానివ్వండి ఆయన. యవన కాలంలో నీ కాడి మోయిట నరునికి మేలు అన్నారు ప్రభా. మేము ఎలాగ తండ్రి తాము తగ్గించుకుని దీనులుగా తండ్రి ఎలాగ మేము సిద్ధపడాలో నేర్పించు నాయన. ఈ ప్రయాసాలు వ్యర్థం కాకున్నట్లు చేయి నాయన. ప్రతి వారి మీద నీ ఆత్మ నిలవటాన్ని చేయండి ప్రభా. ప్రతి యవనస్తుల్ని, యవనస్తురాల్ని దేవా మీరు ముట్టండి, వారిని తండ్రి రక్షించండి. ఈ లోక మిరుమిట్ల నుండి పూర్తిగా వారిని విడుదల చేయండి ప్రభా. విడుదల చేయటానికి బాబా, లోకం నుండి, ఆ త్రాగు నుండి, పాపం నుండి విడుదల చేయటానికి వేరే ఆయుధాలు లేవు, వేరే మెడిసిన్ లేదు. నీ లేఖనాలు విలువని, నీ మాట విన్న ప్రతి వారు మేలు పొందుతారు ప్రభా. ఒకే ఒక జీవితం, ఈ జీవితాన్ని ఎలాగ నీ కొరకు సమర్పించుకోవాలో నేర్పించు. మా మనసు మార్చుకుని రూపాంతరం పొంది నీ రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా సిద్ధపరిచి మమ్మల్ని నీ కొరకు ప్రతిష్ఠించి బలపరిచి మీరే మహిమ పొందమని కొద్ది ప్రార్థన సన్లు చేర్చుకోమని క్రీస్తు నామం పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. On this Sabbath day, let's sing and praise the Lord as His mercies are new every day. Grace is a key concept in the Christian faith. If it weren't for His grace, none of us could receive forgiveness for our sins and qualify for heaven. We shall turn to hymn 35 from Sing unto the Lord, Marvelous Grace of our loving Lord. As we the virtual choir lead, please join with us as we sing hymn 35 at page 18. Grace of our loving Lord, grace that exceeds our sin and our guilt. Yonder on Calvary's mount upon, there where the blood of the Lamb was spilled. Grace, grace, God's grace, grace that will pardon and cleanse within. Grace, grace, God's grace, grace that is greater than all our sin.
sea waves cold, threaten the soul with infinite loss. Grace that is greater, yes, grace untold, points to the refuge, the mighty cross. Grace, grace, God's grace, grace that will pardon and cleanse within. Grace, grace, God's grace, grace that is greater than all our sin. Dark is the stain that we cannot hide. What can avail to wash it away? But there is flowing a crimson tide, whiter than snow you may be today. Grace, grace, God's grace, grace that will pardon and cleanse within. Grace, grace, God's grace, grace that is greater than all our sin. A song that touches on forgiveness, God's love, and redemption. Love divine, so great and wondrous, so pure and sublime. Hymn 32 from Sing unto the Lord. Love divine, so great and wondrous, deep and mighty, pure, sublime, coming from the heart of Jesus, just the same through death of time. He, the pearly gates will open, so that I may enter in. For he purchased my redemption and forgave me all my sins. Like a dove and hunted frightened, as a wounded for no sign, broken hearted yet he healed me. He will heed the sinner's cry. He
Victory in Jesus. This hymn was written in 1939 by Bartlett before his death. It is a reminder of the hope of heaven and healing through Christ. I heard an old story, hymn number 133. I repeat, hymn number 133. How a Savior came from glory, how He gave His life on Calvary to save a wretch like me. I heard about His groaning, of His precious blood's atoning. Then I repented of my sins and won the victory. Oh, victory in Jesus, my Savior forever. He sought me and bought me with His redeeming blood. He loved me ere I knew Him, and all my life is to Him. He plunged me to victory beneath the cleansing flood. I heard about His healing, of His cleansing power revealing, how He made the lame to walk again and caused the blind to see. And then I cried, Dear Jesus, come and heal my broken spirit. And somehow Jesus came and brought to me the victory. Oh, victory in Jesus, my Savior forever. He sought me and bought me with His redeeming blood. He loved me ere I knew Him, and all my life is to Him. He plunged me to victory beneath the cleansing flood. I heard about a mansion He's built for me in glory, and I heard about the streets of gold beyond the crystal sea, about the angels singing and the old redemption story. And some sweet day I sing up there the song of victory. Oh, victory in Jesus, my Savior forever. He sought me and bought me with His redeeming blood. He loved me ere I knew Him, and all my life is to Him. He plunged me to victory beneath the cleansing flood. Let us ask the Lord to help us to be a living fire while we live on this earth. Chorus 171. Let me be a living fire. Let me be a living fire for Your glory, King of Kings. Fill my soul with Your desire ever while I live. Help me to
జీవజ్వాలగా మార్చుము నీ మహిమకై పరిశుద్ధ ప్రేమతో నన్ను నింపుము స్వీయ పాపం లోకమున్ వీడితి నిద్రమలింప ఉత్తమ సేవకునిగా నన్ను చేయుము శుద్ధముతో నిన్ను కోరి ఆడెదన్ జీవిత కాలమంతయు నిన్నే సేవింతు నిన్నే సేవింతు Dear young people, did you ever realize that he that is in you is greater than he that is in the world? If you have Jesus in your heart, he that is in you is greater than he that is in the world. Chorus 87. He that is in us is greater than he that is in the world. He that is in us is greater than he that is in the world. Therefore I will sing and I will rejoice, for his spirit lives in me. Christ the living one has overcome, and we share in his victory. He that is in us is greater than he that is in the world. He that is in us is greater than he that is in the world. Therefore I will sing and I will rejoice, for his spirit lives in me. Christ the living one has overcome, and we share in his victory. He that is in us is greater than he that is in the world. He that is in us is greater than he that is in the world. In the world. In the world. So dear young people, welcome back to question and answer time. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ గల తండ్రి, మరలా మాకు అనుగ్రహించిన ఈ సమయముకై వందనములు. మీ ఆత్మ సహాయమును, మీ ఆలోచనలను నాకు అనుగ్రహించండి. ఈ యవనస్తుల్లో అనేకుల్లో ప్రభువా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మీ ఆత్మ మాత్రమే వారికి చాలిన దేవుడవు కనుక ప్రభువా మీ సన్నిధి తోడుగా ఉంచి మీరే నడిపించి మీ కృపలను సమృద్ధిగా దయచేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాను. ఆమెన్. So today's questions: what is revival? How to experience it? ఉజ్జీవం అంటే ఏమిటి? దాన్ని ఎలాగో అనుభవించాలి? సరే, మొదటి క్వశ్చన్ ముగించిన తర్వాత మరొక క్వశ్చన్కి వెళదాం. చాలామంది ఉజ్జీవం అంటే ఏంటో ఏదో క్యాజువల్గా తెలుసుకోవాలనుకుంటారు, అంతే తప్ప నిజముగా ఉజ్జీవము కొరకు చెల్లించాల్సిన క్రయము చెల్లించడానికి సిద్ధపడరు. అయితే మరి మీ అభిప్రాయము, మీ యొక్క వాంఛ ఏంటో నాకు తెలియదు, కానీ కొంతమందికైనా ఇది సహాయకరంగా ఉంటుందని ఈ జవాబిస్తున్నాను. ఉజ్జీవం అంటే దేవుడు దిగి రావడమే, దేవుడు దర్శించడం. అనేక సందర్భాల్లో వాక్యంలో దేవుని యొక్క ఆత్మ ప్రజల మీదకు వచ్చినప్పుడు వారు అక్కడ అనేక మంది ప్రభు వైపు తిరగడం, పశ్చాత్తాపడడం, ప్రభు కొరకు సాక్షులుగా మారిపోవడం చూస్తాం. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే
చచ్చిన స్థితి నుండి జీవంలోనికి. చచ్చిన స్థితి అంటే నిష్ప్రయోజనకరమైన స్థితి నుండి ప్రయోజనకరమైనటువంటి స్థితికి, దుష్టత్వం నుండి పరిశుద్ధతలోనికి, దుష్టత్వము లేక దుష్టమైనటువంటి జీవితం నుండి పరిశుద్ధమైన జీవితంలోనికి, శాపము నుండి ఆశీర్వాదంలోనికి, స్వీయమే కేంద్రముగా కలిగిన స్థితి నుండి క్రీస్తు కేంద్రీకృతమైన జీవితంలోనికి, గ్రుడ్డితనం నుండి చూడగలిగే స్థితిలోనికి. ఇది ఉద్యోగం వచ్చినప్పుడు జరిగేది. ఉద్యోగం అంటే ఇదే. వాక్యంలో ప్రకటన గ్రంథంలో సంఘంలోకి రాస్తూ దేవుడు అంటారు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే. అవును, పైకి సజీవులుగా జీవించుచున్న వారందరూ కూడా దేవుని దృష్టిలో అంతరంగంలో సజీవులు కాదు. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటువంటి దైవజనుడు ఏమన్నారంటే ఉద్యోగముల గురించి, అవి డేస్ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్ అన్నాడు. భూమి మీద పరలోకంలో గడిపేటువంటి దినాలు. వాన్స్ హ్యానర్ అనేటువంటి ఇంకొక ఆయన అన్నారు, రివైవల్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ జీసస్ ఆల్ ఓవర్ అగైన్. ఉద్యోగం అంటే యేసుక్రీస్తు ప్రభువుతో తిరిగి నూతనముగా ప్రేమలో పడుట అన్నాడు. అది ఉద్యోగం. సరే, వాక్యంలోనికి వెళ్తే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం, ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు ఎండిన ఎముకల లోయకు తీసుకెళ్తారు. అక్కడ దేవుడు అడుగుతారు, ఆ లోయ అంతా కూడా ఎండిన ఎముకలతో నింపబడి ఉంటుంది. యెహెజ్కేలుతో దేవుడు, యెహెజ్కేలు నరపుత్రుడా, ఇవి బ్రతకగలవా అని అడిగితే యెహెజ్కేలు, దేవా నీకే తెలుసు అంటాడు. సరే, నీవు ఆజ్ఞాపించు, ప్రవచించు, అవి బ్రతుకుతాయి అన్నాడు. ఆయన ప్రవచించిన తర్వాత గొప్ప సైన్య సమూహంగా వారు లేచి నిలబడతారు సజీవులుగా. అంటే నిష్ప్రయోజనకరమైనటువంటి ఆ ఎండిన ఎముకలు, దేనికి పనికిరానటువంటి ఆ స్థితి నుండి ప్రయోజనకరమైనటువంటి ఫలభరితమైన ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి రావడం అనేది ఉద్యోగము. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం కూడా ఈ ఉద్యోగమునకు సంబంధించినటువంటి అధ్యాయమే. అది కూడా మీరు చదవండి. అలాగే కీర్తన 51లో దావీదు పాపంలో పడిపోయిన తర్వాత అన్నీ కలిగి ఉన్నాడు, కానీ రక్షణానందం పోగొట్టుకున్నాడు. అందుకే బ్రతిమలాడుకున్నాడు, క్రియేట్ ఇన్ మీ అ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రెన్యూ యువర్ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ అన్నాడు. టేక్ నాట్ అవే దై స్పిరిట్ ఫ్రమ్ మీ, రెస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. నూతన హృదయాన్ని నాకు ఇమ్ము, నీ రక్షణానందం నాకు మరలా దయచేయని బ్రతిమలాడుకున్నాడు. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసేయొద్దని. కాబట్టి అది జరిగినప్పుడు అది ఉద్యోగమునకు సూచన. నీవు తిరిగి బ్రతికించబడుట, ప్రయోజనకరుడుగా ఆగుట, ఆశీర్వాదకరముగా ఆగుట అనేది సూచన. కీర్తన 85:6 వచనంలో 85:6, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా, మరలా మమ్మను బ్రతికింపవా. విల్ thou not revive us again. భక్తులైన వారు ఈ ప్రార్థనలు చేసుకున్నారు, దేవుని అడుక్కున్నారు. సో తిరిగి చచ్చిన స్థితి నుండి బ్రతికిన స్థితిలోనికి రావడమే ఉద్యోగము. సరే, దీన్ని ఎలాగ అనుభవించాలి, దీన్ని ఎలాగ అనుభవించాలి అని ఒక ఆయన అడిగారంట ఎవరో, ఏమండి ఉద్యోగం అంటే ఎలాగ అనుభవించాలి అని అడిగితే ఆయన, ఏమి నీకు నిజంగా అనుభవించాలని ఉందా? అవునండి. ఒక కాలువకు తీసుకొని వెళ్ళాడట అతన్ని. కాలువ లోపల ఇద్దరు దిగారు.
ఆ కుర్రవాడిని తల మీద చేయబెట్టి నీళ్ళలోకి ముంచాడంట. ముంచి అలాగే పట్టుకున్నాడు, వదలలేదు, నొక్కి పెడుతూ ఉన్నాడు నీళ్ళలో. కొంచెం సేపు ఉంచాడు. అతను ఊపిరాడక తిప్పలు పడిపోతున్నాడు. తర్వాత వదిలితే పైకి లేచాడు. ఎలా ఉందంటే, పర్లేదండి, బాగానే ఉందన్నాడు. ఇక అంత ఇబ్బంది పడ్డావా ఊపిరాడక అంటే, కొంచెం అండి. అలాగా, సరే మరలా అని చెప్పి మరలా ముంచాడు. ఈసారి ఇంకా ఎక్కువసేపు ఉంచాడు. ఈసారి మరీ కష్టమైపోయింది తనకి, ఊపిరి కోసం పోరాడుతున్నాడు. ఆయన బలమైన చేతి నుండి తప్పించుకోలేకపోతున్నాడు. ఈసారి ఇంకెక్కువసేపు ఉంచి పైకి వదిలాడు. లేచిన తర్వాత కొద్దిసేపటికి నార్మల్ అయ్యాడు. ఏంటి ఎలా ఉందంటే, ఇందాక మీద కొంచెం కష్టం అనిపించిందండి అన్నాడు. అలాగా, కొంచెం కష్టం అనిపించిందా అని మళ్ళీ ముంచాడు. ఈసారి ఇంకా ఎక్కువ సమయం ఉంచాడు. చాలా గిలగిలలాడిపోతూ ఉన్నాడు ఊపిరి కోసం. ఎట్లయినా ఈ చేతి నుండి తప్పించుకొని ఊపిరి పొందాలి, శ్వాస పొందాలి, బయటపడాలని ఎంత ప్రయత్నం చేశాడో. తన వల్ల కాలేదు. చివరికి తను చేయి తీసిన తర్వాతే బయటకు వచ్చాడు. ఇప్పుడు అడిగాడు, ఎలాగుంది ఇప్పుడు అంటే, భయంకరంగా ఉందండి అన్నాడు. అవునండి, ఊపిరి అందట్లేదండి, గాలాటలేదండి. దానికోసం నువ్వు అంత పోరాడేవే. నీకు నిజంగా ఉద్యోగము కావాలని నీకు అంత తపన వస్తే తప్ప నీకు అది దొరకదు అన్నాడు ఆయన. అదే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనంలో, 2వ దినవృత్తాంతములు దీన్ని ఉద్యోగమును ఎలాగ అనుభవించాలో ఇక్కడ చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఉద్యోగము యొక్క రహస్యము లేక సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని, నీ స్థితి ఏంటో నీవు యథార్థంగా దీనంగా గుర్తించు. మరియు నీ ఓటములు, నీ నిర్లక్ష్య స్వభావము, నీ యొక్క అజాగ్రత్త, వీటన్నిటినీ విషయమై పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకో. పశ్చాత్తాపముతో దేవుని యొక్క కనికరము కొరకు బ్రతిమలాడుకో. అంతేకాకుండా నీ యొక్క దుష్టత్వం అంతటిని, దేవునికి అయిష్టమైన వాటన్నిటినీ కూడా విడిచిపెట్టడం, తొలగించుకోవడం అనేది ప్రాముఖ్యమైంది. దేవుని యొక్క ఆత్మ ప్రేరణకు లోబడడం ఎంతో అవసరం. శ్రద్ధగా దేవుని వెతుకుట అంటే ఆయన గ్రహింపు చేసేవి, ఆయనకి ఇష్టం లేనివన్నీ తొలగించుకొనుట, సరిచేసుకొనుట, సమాధాన పడవలసిన విషయాల్లో సమాధానపడుట, ఇవన్నీ జరగాలి. తీవ్రముగా నీవు దేవుణ్ణి వెతకాలి. ఆయన తన కనికరమును, తన కృపను నీ మీద కృమ్మరించేంత వరకు ఆయన బ్రతిమలాడుకోవాలి. ఈ రీతిగా ప్రార్థన చేసేటువంటి వారిని ఆయన దాటిపోడు, ప్రభు దాటి వెళ్ళరు, తప్పక వారిని దర్శిస్తారు. కాబట్టి ఉద్యోగం అనుభవించడానికి నీ స్థితి ఏంటో యథార్థంగా గ్రహించుకొని, యథార్థమైన హృదయంతో పశ్చాత్తాపముతో అన్నీ సరిచేసుకొని ప్రభువు కనికరించే వరకు ఆయన పాదముల మీద పడు. దేవుడు మీకు తప్పక సహాయం చేస్తారు. 2వ ప్రశ్నకు వెళదాం. మాటిమాటికి పడిపోయేటువంటి పాపమును ఎలాగూ జయించాలి? మాటిమాటికి పాపములో రిపీటెడ్లీ ఫాలోయింగ్ ఇన్ టు సిన్, ఈ రిపీటెడ్ సిన్స్ని ఎలాగూ జయించాలి అనేది ప్రశ్న. సరే, ముందు నా ప్రశ్న ఏమిటంటే, నేను నిజముగా దాన్ని జయించాలనే ఆశ ఉందా? కొంతమంది కొన్ని ఒప్పందాలు చేస్తారు, కొన్ని ప్రమాణాలు చేసుకుంటారు. ఎన్ని 4 రోజులు 5 రోజులు, మహా అయితే 1 వారం ఉంటారు అంతే. అవి నిజంగా జరిగేవి కాదు. ఒక ఆమె నాతో ఒకసారి వాదించింది. నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆమె ఇంకా అన్యురాలే, మా బంధువురాలు.
ఏంటి మీరు సినిమాలు చూడరు, నేను కూడా ఉండగలను చూడకుండా అంది. అదేంటి అన్న, ఎన్నాళ్ళు చూడకుండా ఉండాలి, 4 రోజులు ఉండమంటావా? ఉంటానన్న. సరే, ఆమెకి ఏం జవాబు చెప్పాలో అప్పుడు నేను చిన్నవాడిని, నాకు తెలియదు. తర్వాత నాకు అనిపించింది, పంతాలకి పందేల కొరకు లేకపోతే అలిగినప్పుడు ఈ మానేసి ఎన్ని రోజులైనా ఉంటారు, కానీ నిన్ను నీవు కాపాడుకోవడానికి మాత్రం ఉండవన్నమాట. ఇదే నాకు అర్థమవుతుంది. ఎవరన్నా పందెం కాస్తే, ఎవరన్నా డబ్బులు ఇస్తామంటే, లేకపోతే కోపం వస్తే ఎన్నైనా మానేస్తారు, ఎంత నిష్టగానైనా నిలబడతారు. కానీ నిన్ను నీవు కాపాడుకోవడానికి, ఇతరుల కొరకు ప్రయోజనకరుడిగా ఉండడానికి, దేవునికి మహిమ తేడానికి మాత్రం ఇలాంటి పట్టు కనపడదు. అదే ఆ విచారకరమైంది. సరే, నిజంగా నీకు జయించాలి అనేటువంటి వాంఛ ఉంటే మొదట నీవు మాటిమాటికి పడిపోతున్న పాపం ఏంటో గ్రహించు. అదేంటో సరిగ్గా చూడు, తెలుసుకో. నీవు ఏ రీతిగా ఎంత బలహీనుడవో, హౌ వల్నరబుల్ యు ఆర్, దాన్ని దీనంగా గుర్తించు. తర్వాత ఆ పాపము యొక్క పర్యవసానాల గురించి తీవ్రంగా ఆలోచించు. ఆ పాపము ఎంతమందిని నాశనం చేసింది, దానివల్ల ఎంతమంది నష్టపోయారు. మరియు శోధన ఎటు నుండి వస్తుంది, శోధన వచ్చేటువంటి మార్గాలు, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ టెంప్టేషన్, అవి చూడండి. సోర్సెస్ ఆఫ్ టెంప్టేషన్ అంటే టీవీ ద్వారానా, మొబైల్ ద్వారానా, లేకపోతే స్నేహితుల ద్వారానా, లేకపోతే బంధువుల ద్వారానా, లేకపోతే కుటుంబ సభ్యులైనా, ఆ సోర్స్ ఎటు నుండి వస్తుంది, అవి జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఇవన్నీ నోట్ చేసుకోండి. నేను చెప్పే కానీ కాదు, మీ గురించి, మీ జీవితంలో మీ సోర్సెస్ ఆఫ్ టెంప్టేషన్స్ ఏంటో రాసుకొని. అంతేకాకుండా ఏ సందర్భాల్లో నీవు చోటిస్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు చోటిస్తున్నావా, లేకపోతే స్నేహితులతో కలిసినప్పుడు, ఎవరూ నిన్ను చూడనప్పుడు, లేకపోతే ఇంటిలోనే తల్లిదండ్రులు లేనప్పుడు, లేకపోతే వాళ్ళు ఉన్న తలుపేసేసుకొని చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, ఎలాగూ, వాట్ ఆర్ ది అకేషన్స్, సందర్భాలు ఏంటి, నీవు పడిపోతున్న సందర్భాలు, ఇవన్నీ కూడా నీవు పరిశీలన చేసుకో. తగినంత ప్రార్థన చేస్తున్నావా, వాక్యం చదువుతున్నావా, వాక్యానికి లోబడడానికి ప్రయత్నిస్తున్నావా, దేవుని బిడలతో నీకేమైనా సహవాసం ఉందా, అది నామకార్థమైందా, లేకపోతే నిజంగా హృదయం అంతటితో ఉందా, ఇవన్నీ ప్రశ్నలు. వీటన్నిటికీ నీవు జవాబు చెప్పుకోవాలి. ఆ తర్వాత నిజముగా నీకు జయించాలని ఉంటే నీ సోర్సెస్ ఆఫ్ టెంప్టేషన్, ఎటువైపు నుండి శోధన వస్తుంది, ఏ పరిస్థితుల్లో నీవు పడిపోతున్నావు, అంటే ఒంటరిగా ఉన్నప్పుడా, లేకపోతే పలానా చోటకి వెళ్ళినప్పుడా, ఏంటి అనేది పరిశీలన చేసుకుని అవి తెగతెంపులు చేసుకోవడం నేర్చుకోవాలి. వీటన్నిటికంటే ప్రార్థన ప్రాముఖ్యమైంది, వాక్య ధ్యానము, వాక్యమునకు విధేయత, ఇవి అవసరం. ప్రార్థన లేకపోతే జయించడానికి శక్తి దొరకదు. వాక్యం చదవకపోతే దుష్టుడు వాక్యాన్నే వాడి మనల్ని మోసం చేసేస్తాడు. కొంతమంది ఇలా పడిపోయే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పడలేదా, వీళ్ళు పడలేదా, వాళ్ళు ఇలా చేయలేదా, వీళ్ళు ఇలా చేయలేదా అని. ఒక యవనస్తుడు అడిగాడు నన్ను, ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకొని వాక్యం చెప్తున్నాడండి, ప్రసంగం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, అంటే నువ్వు కూడా చేసుకోవాలనా? మరి ఎందుకు మనుషుల వైపు చూసేది? ఎందుకు వాక్యానుసారంగా ఒక్క మ్యారేజ్ చేసుకొని జీవితాంతము నమ్మకంగా బ్రతికిన వాళ్ళని ఎందుకు చూడవు? లేకపోతే వివాహమే చేసుకోకుండా సింగిల్గా పరిశుద్ధంగా బ్రతికిన సుందర్ సింగ్ గారి వైపు ఎందుకు చూడరు? అలాంటి వాళ్ళు మనకు పనికిరారు కదా. మన యొక్క వక్రమైనటువంటి పాపాన్ని, పడిపోతూ అలవాటు పడిపోయి, లేక నీవు ప్రేమిస్తున్నా నీకు ఇష్టమైనటువంటి దాన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు అందరూ ఇలాగే చేస్తున్నారు, నేను చేస్తే తప్పేం లేదని సమర్థించుకోవడం.
న్యాయం కాదు. అలాగైతే నీవెన్నడూ జయించలేవు. యథార్థంగా ప్రభువుని పట్టుకో. సో కాబట్టి దేవుని సహాయం కొరకు బ్రతిమలాడుకో. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. దేవుడు విడిపించగలిగిన వాడు అనేటువంటి స్థిరమైన నమ్మిక కావాలి. ఆయన నీ కొరకు చనిపోయి ఆయన ప్రాణమే పెట్టి రక్తాన్ని చిందించి అంత చేస్తే, సిలువలో అన్ని గొప్ప జయాలు తెస్తే నీకు ఇవ్వడా జయాలు? మన కొరకే కదా ఆయన తెచ్చింది, తప్పకుండా ఇస్తాడు. అలాంటి ప్రభువును నీవు యథార్థంగా నమ్మగలిగితే ఆయన నీకు తప్పక సహాయం చేస్తారు. దేవుని యొద్ద, క్రీస్తు ప్రభువు దగ్గర చాలినంత కృప మనకుంది. పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించినని రోమా గ్రంథంలో చెప్తున్నాను. కనుక ఆ కృప కొరకు బ్రతిమలాడుకోండి. మనలాంటి బలహీనుల కొరకే ప్రభువు కృపను అనుగ్రహించారు. కొంతమంది అనుకుంటే సైతానుడు ఒకటే శోధిస్తున్నాడండి అంటారు. చచ్చిపోయేదాకా శోధన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సైతానుడు వాడి పని అదే. మరి నీ పని ఏంటి, మన పని ఏంటి? ప్రభు వైపు చూడడం, ప్రభు సహాయంతో జయించడం, ఇది మన పని. వాడి పని వాడు చేస్తున్నాడు, మరి నీ పని నువ్వు చేయట్లేదుగా. అంతేకాకుండా నీ ఎందులో పడిపోతున్నావో దాన్ని ఒప్పుకో. ఏ పాపంలో పడిపోతున్నాడో ఆ పాపమును ఒప్పుకో. ఎన్నడూ నీవు పడిపోవడానికి కారణాలు ఇంకొకళ్ళ వైపు వేలెత్తి చూపించొద్దు. ఎవరి వైపో వేలెత్తి చూపించి వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నేను ఇలాగైపోయి, లేకపోతే ఇంటి పరిస్థితిలో కొంతమంది అంటారు ఇంట్లో పరిస్థితులు బాగాలేదండి అందుకే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. అరే, పరిస్థితులు బాగోకపోతే నువ్వు ప్రార్థన చేయలేకపోతే పరిస్థితులు బాగుంటే ఎలా చేస్తావు? పరిస్థితులు బాగోనప్పుడు నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వాటిని బాగు చేయగలిగిన ప్రభువుకి మొర్రపెట్టడం నేర్చుకోవాలి. ఆ సమయంలో చేయకపోతే అవసరమైన సమయంలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఎవరి వైపు నిందించద్దు. తల్లిదండ్రులు కానీ, లేకపోతే సహోదరులు కానీ. యేసుప్రభు జీవితాన్ని చూస్తే, యేసుప్రభు తర్వాత కొంతమంది సహోదరులు జన్మించారు, మరియా యోసేపుకి. యేసుప్రభు పునరుత్థానం వరకు వాళ్ళెవ్వరూ ప్రభువు నమ్మలేదు, ఆయన్ని తమ రక్షకునిగా అంగీకరించలేదు. వాళ్ళే ఆయన్ని హేళన చేస్తూ ఉన్నారు. ఆయనతో కలిసి పెరిగారు, ఆయన అద్భుతాలు చూశారు, కానీ ఆయన జీవితంలో ఉన్న వ్యత్యాసాన్ని అంతా చూశారు. వాళ్ళంత సమీపంగా ఇంకెవరు చూసుండరు. కానీ చులకన, హేళన, అవిశ్వాసం. కానీ ప్రభు ఏం చేశారు? వాళ్ళను బట్టి ఏమైనా తప్పిపోయారా? వాళ్ళ వైపు వేలెత్తి చూపించారా? లేదు. తన ఫోకస్ తప్పిపోకుండా జాగ్రత్త పడ్డారు. తాను ఎందుకు వచ్చారో ఆ పని మీద నిమగ్నం చేశారు. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క వాగ్దానములను ధ్యానం చేయడం, జ్ఞాపకం చేసుకొని అవి ఎంత నమ్మదగినవో వాటిని ధ్యానం చేయడం అవసరం. వాక్యం ఏం చెప్తుందంటే, నీ శక్తికి మించిన శోధన దేవుడు అనుమతించరట. నీ శక్తికి మించిన శోధన దేవుడు అనుమతించరు. కానీ అంటే ఏంటి? నీవు జయించగలవు అంటే 10th క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ సిలబస్లోనే ఎగ్జామ్ పెడతారు. డిగ్రీ పేపర్ ఇవ్వరు కదా వాళ్ళకి. ఇంటర్మీడియట్ వాళ్ళకి పీజీ పేపర్ ఇవ్వరు కదా. ఇది కామన్ సెన్స్ అంటారు. మరి దేవుడు ఎందుకు ఇస్తారు? ఆయన మానవులందరికంటే న్యాయవంతుడు కదా. అంటే నీవు జయించగలవు అని దేవునికి తెలుసు. తప్పించుకునే మార్గం కూడా దేవుడు పెడతారు. అంటే ప్రార్థనా వాక్యము. యేసు ప్రభువుని సైతానుడు శోధించినప్పుడు వాక్యమునే ఉపయోగించి జయించారు. కాబట్టి ప్రార్థనా వాక్యము రెండు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. అది నీకు బలాన్ని ఇస్తుంది, విశ్వాసమునిస్తుంది, ధైర్యమునిస్తుంది, పురికొల్పునిస్తుంది. జయించిన భక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవండి, అవి మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయగలిగే స్థితి మనకు కావాలి. కొంతమంది అన్నీ బాగున్నప్పుడు చేస్తారు, సమస్యలు వచ్చినప్పుడు అసలు చేయలేరు. శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయగలగాలి. భక్తులైన వారి నుంచి మనం అదే నేర్చుకుంటాం.
దానియేలు రాజుకు తప్ప మరెవరికి ప్రార్థన చేయకూడదని 30 దినాల వరకు చట్టం చేయబడితే ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలుసుకొని యథాప్రకారముగా తన గదికి వెళ్ళి తన దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వచ్చాడట. ప్రార్థనా స్తుతి ఎప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు అప్పుడు ప్రార్థన చేశాడు. శోధన సమయంలో ప్రార్థన చేస్తేనే విడుదల వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. పాపం మీద ఉన్నటువంటి మీ యొక్క ఆశలను ఆత్మ సంబంధమైనవిగా మలుచుకోండి. వాటి స్థానంలో ఆత్మీయ వాంఛలు, భక్తి సంబంధమైనటువంటి ఆశలతో నింపుకోండి. దేవుని రాజ్య సంబంధమైన కార్యకలాపాలలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోండి. శోధన స్థలం నుండి పారిపోవడం ప్రాముఖ్యమైనది. శోధన ఎక్కడి నుండి వస్తుంది, ఎటు నుండి వస్తుందో నీకు తెలుసు, నీకు అర్థమవుతుంది. ఆ స్థలం నుండి పారిపోవడం చాలా అవసరం. కొంతమంది ఇంట్లో చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు, మొబైల్ ఫోన్సే కానీ సిస్టమ్సే కానీ. చాలామంది పేరెంట్స్కి నాలెడ్జ్ లేదు, ఈ కంప్యూటర్స్ కానీ మొబైల్స్, ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్, వీటి నాలెడ్జ్ లేదు. వాళ్ళని ఎంత మోసం చేసేస్తారంటే, మీరు ఏం చదివేస్తున్నారు అనుకుంటారు. మీరు అంత రాత్రింబవళ్ళు దాంట్లో గడుపుతారు. ఏదైనా అడిగితే ప్రాజెక్ట్ మమ్మీ, స్టడీస్ మమ్మీ, డిస్కవరీ మమ్మీ, ఇప్పుడు అంతా ఇందులోనే పంపిస్తున్నారు కాబట్టి వీటి కొరకు వెతుక్కుంటున్నావు. ఎన్ని కథలు చెప్తారో. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్, డోంట్ ఫర్గెట్ దాట్. నీవు మోసం చేసుకుంటున్నావు. మీరు ఏం చూస్తున్నారు అది మీ మమ్మీ ముందు కూర్చొని చూడగలరా? మీ డాడీ ముందు కూర్చొని చూడగలరా? మీ ఇంట్లో వాళ్ళందరి ముందు కూర్చొని ఆ పని చేయగలరా? చేయలేకపోతే యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. అంటే నీవే ఇష్టపూర్వకంగా శోధనకి చోటిస్తున్నావు అన్నమాట. మీకెందుకు ఏకాంత గదులు ఎందుకు? మీకు ఉండొచ్చు, మీకు ఇంట్లో దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి. ఎందుకు అంత ఒంటరిగా గడిపి శోధనకి చోటు ఇవ్వాలి? కీప్ యువర్ డోర్స్ ఓపెన్. తలుపులు తెరిచిపెట్టుకోండి. ఎనీ టైం పేరెంట్స్ రావచ్చు. మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటుంది, హాల్లో పెట్టుకోండి. అందరూ తిరిగే ప్లేస్లో పెట్టుకోండి. మీ రూమ్స్లోకి వెళ్ళేటప్పుడు మొబైల్ బయట పెట్టి వెళ్ళండి. ఇలాగూ శోధన నుంచి ఎలాగూ తప్పించుకోవాలో ప్లాన్ చేసుకోండి. దేవుడు ఆలోచనలు ఇస్తారు. ఏం చేయరు. బైబిల్లో యోసేపు గురించి మీకు బాగా తెలుసు కదా. యవనస్తులకి ఎవరు చెప్పినా ఎక్కువ అదే చెప్తారు కదా. ఏమి శోధన నుంచి పారిపోయాడు. పొతీఫరు భార్య ఆయనను శోధించినప్పుడు ఇంట్లో ఎవరు లేరంట. అప్పుడు యోసేపు అక్కడే, నాకు పని ఉంది ఇక్కడ, యజమానుడు వచ్చేలోపు నేను పని ముగించాలి, దేవా ఆమెను దర్శించు, ఆమె రాకుండా చేయి, ఆ పిచ్చి వ్యవహారాలు చేయలే. పై వస్త్రం పోయినా, ఆమె చేతిలో ఉండిపోయినా, నేను ప్రాముఖ్యమైనవాడు, నా జీవితం ప్రశస్తమైంది, ఎంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేయగలను. పారిపోయాడు. అన్నిటికీ సిద్ధపడ్డాడు. దెబ్బలైనా, అవమానమైనా, చెరసాలైనా ఏం ఆలోచించలా. వాటి గురించి ఆలోచిస్తే నీ శీలం పాడైపోతుంది. అవును, కొన్ని దెబ్బలు అయితే తగ్గిపోతాయి. ఈ అవమానం అయితే తగ్గిపోతుంది కొన్నాళ్ళకి. కానీ నీ శీలం పాడైపోతే అది ఎవడు బాగు చేస్తాడు? నీ సాక్ష్యం పాడైపోతే ఎవడు బాగు చేయగలడు? కాబట్టి జాగ్రత్త. దానియేలు కూడా తను తాను రాజు భుజించు భోజనంతో అపవిత్రపరచుకొనకూడదని తీర్మానం చేసుకున్నాడట. అంటే ఈ నాన్ వెజ్లు తినకుండా ఎంతకాలం, సింపుల్ ఫుడ్తో ఎంతకాలం బ్రతకగలడు? కానీ త్యాగం చేశాడు. పర్వాలేదు, నన్ను నేను కాపాడుకోవడం ప్రాముఖ్యమైంది. ఇలాంటి త్యాగాలు మీరు చేయడం ఇష్టం లేకపోతే ఎన్నటికీ జయించలేరు. కనుక ప్రభువును బ్రతిమలాడుకోండి. మీకు ఇష్టమైన వాటిని వదులుకోవడానికి సిద్ధపడండి. అప్పుడు ప్రభు అంతకంటే శ్రేష్టమైనవి మీకు ఇస్తారు. ఆయన ఏమి తక్కువ చేయరు. కానీ జయించాలనేటువంటి తపన నీలో ఎంత తీవ్రంగా ఉంది అనేది ప్రశ్న.
ప్రభు తప్పక సహాయం చేస్తారు. యథార్థంగా ఆయన వెతికే వారికి ఆయన తప్పక సహాయం చేస్తారు. కనుక ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. యథార్థంగా ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రభు మీకు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనములు. యవన బిడ్డలను ప్రభువా వారి యొక్క ఈ ఓటమి పాలయ్యే స్థితి నుండి విడిపించండి, జయశీలుగా చేయండి. బీ ఆఫ్ గుడ్ cheer, ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్ అని చెప్పావు. సంతోషించుడి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పావు ప్రభువా. మీకు వందనములు వందనములు తండ్రి. ఆ జయములు వీరు స్వతంత్రించుకునే కృపనివ్వండి. క్రీస్తు నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు ఒక పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యం విందాం. చివరిగా ఆరాధన గీతంలో నుంచి 243వ పాట, చాటించుడి మనుష్య జాతికి యేసు నామము. చాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి రహస్యమే సుప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, నేను పర్యంతము. చాటుదము చాటుదాము, చాటుదము యవనస్తులారా, మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? కొంతమంది యవనస్తులకి వారిని ప్రశ్నించడం ఇష్టపడరు. మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారు, ఏం చేస్తున్నారని పేరెంట్స్ ఎగ్జామిన్ చేయడం కానీ క్వశ్చన్ చేయడం కానీ ఇష్టపడరు. కొంతమందికి సపరేట్ రూమ్స్ ఉన్నటువంటి హౌసెస్ అయితే ఆ రూమ్లోకి వెళ్ళిపోయి తాళాలు బోల్ట్ వేసేసుకుంటారు. అడిగితే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను అంటారు. మీరు నిజంగా ప్రార్థన బైబిల్ అయితే డోర్ బోల్ట్ చేసుకోవాల్సిన పని ఏంటి? ఎందుకు అంత రహస్యం? నిజమే, యేసుప్రభు చెప్పారు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయమన్నారు. కానీ దాని అర్థం ఇది కాదు. ఇదేంటంటే నువ్వు బడాయి చేయొద్దు, అందరికీ గదులు రహస్యంగా ప్రార్థన చేసుకోగలిగే గదులు లేవు కదా. కాబట్టి యవనస్తులైన వారు శోధనకు చోటు ఇవ్వకుండానట్లుగా మీరు తలుపు వేసుకున్నా దగ్గరకు వేసుకోండి, ఓపెన్గా ఉండండి. మొబైల్స్తో దయచేసి ఒంటరిగా గడపద్దు. మీ కంప్యూటర్స్ కానీ మీ మొబైల్స్ కానీ తల్లిదండ్రులను తిరిగే చోట వాళ్ళ ముందు వాడండి, ఏం పర్వాలేదు, అది మీకు క్షేమం.
మీరు ఒంటరిగా ఉంటే మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఆ శోధనకి చోటిచ్చే అవకాశం ఉంటుంది. కనుక మీరు ప్రార్థన చేసుకున్న, బైబిల్ చదువుకున్న, రూమ్లోకి వెళ్ళి చేసుకోవచ్చు, కానీ మొబైల్స్ బయటే పెట్టేయండి. అది మిమ్మల్ని ఎంతో కాపాడుతుంది. మీ తల్లిదండ్రులు మీరేం చేస్తున్నారో మిమ్మల్ని గమనిస్తే అది మీకు క్షేమం. తప్పిపోకుండా, శోధనకి చోటు ఇవ్వకుండా మీరు భద్రపరచబడతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనములు. మరొకసారి యవన బిడ్డలతో మీ వాక్యమును పంచుకునే ఆధిక్యతకై వందనములు. యవన దినాలలో మీరు ఇస్తున్న ఈ తరుణములకై వందనములు. వీటిని సద్వినియోగం చేసుకునే కృపను ఈ బిడ్డలందరికీ దయచేయండి. మరలా మీ తలంపులు మాకు ఇవ్వండి. యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ దినాల్లో జ్ఞానమును గురించి నేర్చుకుంటూ ఉన్నాం. భూ సంబంధమైనటువంటి జ్ఞానం ఏంటి, మరియు పైనుండి వచ్చు జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమును ఈ దినాల్లో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ సబ్జెక్ట్ అయినా ఇంకా వదిలిపెట్టడా అనుకుంటున్నారేమో. వదిలేస్తా. ఈ వచనం మీకు వివరించి తర్వాత స్విచ్ ఓవర్ అవుదాం. ఈ వచనం వివరించడం అంటే మరి వారంతో అవద్దో లేదో నేను చెప్పలేను. మేబీ ఇంకొక వారం అవ్వచ్చేమో. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది యాకోబు పత్రిక, జేమ్స్, ఎపిజిల్ ఆఫ్ జేమ్స్, చాప్టర్ 3 and verse 17. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. పైనుండి వచ్చు జ్ఞానం యొక్క లక్షణాలు. ఈ జ్ఞానము కలిగినప్పుడు మన జీవితం ఎలాగుంటుందో ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి. అనేక లక్షణాలు ఇవ్వబడినాయి. వీటిని ఒక్కొక్క దాన్ని మన జీవితాలకు అన్వయించుకొని పరిశీలన చేసుకుంటే, హౌ డస్ ఇట్ అప్లై ఇన్ డే టు డే లైఫ్, మన అనుదిన జీవితాల్లో ఇది ఎలాగ అన్వయించబడుతుంది, అది క్లుప్తంగా ఈ యొక్క లక్షణాలు పరిశీలన చేసుకుందాం. పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. ద విజ్డమ్ ఫ్రమ్ అబవ్ ఇస్ ఫస్ట్లీ ప్యూర్. పవిత్రత. పవిత్రత అంటే మనుషులు వాడేటువంటి పదాలు కావివి. ఈ భూలోకంలో మనకు కనబడేటువంటి పరిశుభ్రత కాదది. మనం మాట్లాడేదంతా పై పరిశుభ్రత మాత్రమే. అంతరంగ పవిత్రత గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ పైనుండి వచ్చు జ్ఞానము ఏం చేస్తుంది? నీ తలంపులలో, నీ ఊహలలో, నీ భావోద్రేకాలలో, నీ యొక్క ఆశలలో పవిత్రతనిస్తుంది. పవిత్రమైన ఆశలు కలిగి ఉంటావు. యువర్ విషెస్ ఆర్ ప్యూర్. ఇతరుల విషయమై నీవు ఆశించేవి పవిత్రంగా ఉంటాయి. నీ తలంపులు, నీ ఊహలు, నీ భావోద్రేకాలు అవన్నీ ఈ పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రతనిస్తుంది నీకు. అంటే చాలామంది లోక జ్ఞానమును కలిగి వక్రమైనటువంటి విధానంలో వాడుతారు దాన్ని. ఈ పైనుండి వచ్చు జ్ఞానం అలా చెయ్యదు. అంటే కొంతమంది సేల్స్ మెన్ ఉన్నారనుకోండి, చాలా చక్కగా మాట్లాడతారు. సేల్స్ మెన్ వాళ్ళంతా చక్కగా ఎవరు మాట్లాడలేరు, అలాగే తర్బీదిస్తారు. లేని దాన్ని కూడా ఉన్నట్లుగా చెప్పేస్తారు. నకిలీ పదార్థాలను కూడా అవే అంత నాణ్యత ఇంకెక్కడ దొరకదన్నట్లుగా చెప్పేస్తారు. అంత నమ్మకం పుట్టించేసి మిమ్మల్ని కొనిపించేసి మీ చేత తీరా ఇంటికి వెళ్ళి మీరు చూస్తే అది నాణ్యత లేనిదిగా మీకు అర్థమవుతుంది. జ్ఞానం దీనికి కాదు. అది దానిని జ్ఞానం అనరు, దాన్ని యుక్తి అంటారు, మోసం అంటారు. అది పవిత్రమైన జ్ఞానము కాదు. చాలామంది రాజకీయ నాయకులను చూస్తాం మనం. వారి యొక్క అంతరంగంలో
ఉండేటువంటి ఉద్దేశాలు వేరు, వారి యొక్క విధానాలు వేరు. కానీ బయటికి చెప్పే మాత్రం భలే ఇంపుగా మంచి మంచి చెప్తారు. ఒక ఎమ్మెల్యే తన ఎలక్షన్స్కి ముందు నిలబడడానికి ముందు క్యాన్వాసింగ్కి వెళ్ళి ప్రజలకు ఇలాంటి వాగ్దానం చేశాడంట. పోస్టల్ రేట్లు అన్నీ తగ్గించేస్తాను నేను కనుక ఎమ్మెల్యేనైతే అని అనౌన్స్ చేసి ప్రకటన చేశాడంట. పాపం ప్రజలు పోస్టల్ రేట్లు తగ్గించడం ఏంటి, ఎవరి చేతిలో ఉంది అది కేంద్రం చేసేది, ఈ ఎమ్మెల్యే చేయగలిగేది కాదు. ఒక ఎమ్మెల్యే చేతిలో ఏముండదు. చూడండి, ప్రజలకు యొక్క అమాయకత్వాన్ని, ప్రజల యొక్క అజ్ఞానాన్ని వాడుకొని నీవు లాభం పొందడం అనేది మోసకరమైన జ్ఞానం. అది సైతాను సంబంధమైన జ్ఞానమే కానీ దేవుని జ్ఞానం కాదు. అది దాన్ని పవిత్రమైన జ్ఞానం అనరు. కొంతమంది తప్పుడు మత బోధకులు కూడా ఉన్నారు. మతాన్ని, దేవుని నామాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేసి తమ స్వార్థం కొరకు వాడుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. దానిని పవిత్రత అనరు. అంటే అంతరంగంలో కీడుకరమైన ఉద్దేశాలు కలిగి, స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలు కలిగి, పైకి చక్కగా మంచిగా మాట్లాడడం, ఇదే ఈ లోక జ్ఞానం. భూ సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది. అవును, కానీ పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది. ఇది విద్యాభ్యాసం ద్వారా రాదు, యూనివర్సిటీస్లో దొరకదు, ఈ లోకంలో ఎక్కడ కూడా ఇలాంటి జ్ఞానం మీకు దొరకదు. క్రీస్తు ప్రభువు దగ్గర మాత్రమే, పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి నిష్కళంకుడైన ఆ మహోన్నతుడైన దేవుని యొద్ద మాత్రమే ఇది దొరుకుతుంది. అది పవిత్రమైనది. క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయనలో ఎక్కడ కళంకం కనబడదు. ఈ పవిత్రత కేవలం ఇది కామ సంబంధమైనటువంటి ఆలోచన విధానాలు, జీవన విధానానికి మాత్రమే కాదు, అన్ని విభాగాలలో నీకు పవిత్రతనిచ్చేటువంటి జ్ఞానం ఇది. క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ధ్యానం చేయండి. ఆయన యొక్క జ్ఞానము ఎంత స్వచ్ఛమైనదో, ఆయన ఎంత పవిత్రంగా కాపాడిందో. యోసేపును చూస్తాం మనం, పాత నిబంధనలో ఉన్న యోసేపుని. తను ఏం చేశాడు? శోధన వచ్చినప్పుడు తాను చెప్పిన మాట ఏంటి? దేవుని దృష్టికి ఘోరమైన దుష్కార్యము నేను ఎలా చేయగలను? ఆ జ్ఞానం ఉందా ఈ దినాల్లో? ఆ జ్ఞానం ఉందా? తన్ను తాను పవిత్రముగా కాపాడుకోగలిగేటువంటి జ్ఞానం అది. అదే ఈ జ్ఞానము, దైవిక జ్ఞానము, పైనుండి వచ్చు జ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను నీవు కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది, ఇతరులను కాపాడడానికి కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి ఈ జ్ఞానము ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైనది. రెండవది సమాధానకరమైనది. ఈ లోక జ్ఞానము మత్సరముతోనూ వివాదముతోనూ ప్రతి అల్లరి నీచ కార్యముతో నిండి ఉన్నది అని వాక్యం చెప్తుంది. అది ఈ లోక జ్ఞానము. కానీ దైవిక జ్ఞానము సమాధానకరమైనది. వివాదాలకు వెళ్ళదు, పోట్లాటలకు వెళ్ళదు, ప్రతీకారాలకు వెళ్ళదు, కానీ సమాధానమునే కోరుకుంటుంది. ఇది కొంచెం కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, కొంచెం తగ్గించుకోవాల్సి వచ్చినా సమాధానాన్నే వెదకి వెంటాడేటువంటి జ్ఞానం ఇది. కొంతమంది తాము చెప్పిందే రైట్ అనుకొని దాని కొరకు ఎంత వాదిస్తారో, దాన్నే నిరూపించాలని తామతో విభేదించే వారితో ఎంత మేరకైనా వాదించడానికి వెళతారు. అవసరం లేదు. నీవు చెప్పేది సరి, నీవు చెప్పేది కరెక్ట్, నీవు నమ్మేది కరెక్ట్ అయితే ఒక దినాన అది బయటకు వస్తుంది, బయలుపడుతుంది.
నీవు అంత వాదం పెట్టుకొని అందరితో శత్రుత్వం పెంచుకోవాల్సిన పని లేదు, గొడవలకు దిగాల్సిన పని లేదు. సమాధానం ప్రాముఖ్యమైనది. ఈ పైనుండి వచ్చు జ్ఞానము సమాధానానికి ప్రాధాన్యత ఇస్తుంది. జీవితంలో ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన నియమం ఏంటో తెలుసా? ఎన్నడూ వాదించద్దు. నెవర్ ఆర్గ్యూ. ఏమవుతుంది? దానివల్ల విభేదాలు ఎక్కువైపోతాయి, స్వీయ ప్రాముఖ్యత ఎక్కువైపోతుంది. సత్యం అనేది ఒక దినాన బయలుపరచబడుతుంది. సత్యం తప్పకుండా వెలుగులోనికి వస్తుంది. ఇతరులు నీవే సరి అని వాళ్ళ చేత నీవు ఒప్పించుకున్నా నీవు సాధించేదే, దానివల్ల నీకు ఒరిగేది ఏం లేదు కదా. నీకేదో మానసిక తృప్తి, సగం కొంత గర్వం తప్ప సమాధానం పాడైపోతుంది. కాబట్టి సంబంధాలు చాలా ప్రాముఖ్యమైనవి. రిలేషన్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దాని కొరకు తగ్గి బ్రతకడం, సమాధానాన్ని కాపాడుకోవడం, దానిని వెదకి వెంటాడడం చాలా అవసరం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని ప్రభువు చెప్పారు ధన్యతల్లో. సో సమాధానంను కాపాడుకుంటూ సమాధానపరిచేటువంటి పనిలో నీవు ఉన్నట్లయితే అది దైవిక జ్ఞానమే. అది నీవు దేవుని కుమారుడివి అనబడతావు. క్రీస్తు ప్రభువే సమాధానమునకు అధిపతి, కర్త. హీస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. కాబట్టి ఆయన దగ్గర సమాధానం పొందొచ్చు. ఈ ప్రభువు సమాధానంతో నింపే దేవుడు. నీ జీవితంలో నీ యొక్క అహాని కంటే, నీ స్వీయ ప్రాముఖ్యత కంటే ఇతరులతో సమాధానంగా బ్రతకడానికే ప్రాధాన్యతనిస్తావు. అదే ఈ దైవిక జ్ఞానం యొక్క గొప్ప లక్షణము. ఆ తర్వాత లక్షణము మృదువైనది. పైనుండి వచ్చు జ్ఞానము మృదువైనది. క్రైస్తత్వంలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. మృదుత్వము, మృదువుగా మాట్లాడడం. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ఇది. చూడండి, అందరం తప్పులు చేస్తాం, తప్పిపోయేవారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిని మంచి మార్గంలోనికి తేవడం ఎంతో అవసరం, అది మన బాధ్యత. కానీ ఎలా చేస్తారు? వాళ్ళని వెళ్ళి అరిచేసి, కోప్పడిపోయి, తిట్టేసి, అది విధానం కాదు. ప్రేమతో మృదువుగా వారితో మాట్లాడి వారి యొక్క తప్పిదాన్ని వారికి చూపించడం అనేది చాలా అవసరం. వారిని మంచి దారిలోనికి తేవడానికి నీ అధికారాన్ని, నీ యొక్క శక్తిని, నీ యొక్క కరుకుతనం అంతటిని ఉపయోగిస్తే వాళ్ళు నీకు దూరం అయిపోతారు. ఎన్నడూ వారిని లోపలికి తిరిగి గెలవలేవు, ఎన్నడూ వారి ప్రేమను పొందలేవు. కనుక బుద్ధిహీనమైనటువంటి పద్ధతుల్లో మనం ఎవరిని ప్రభు కొరకు గెలవలేము. కానీ మృదువుగా మాట్లాడుట, పైనుండి వచ్చు జ్ఞానం ఎంతో మృదువైనది. దయతో మాట్లాడుట, కఠినంగా కాదు. నీకు వారి పట్ల శ్రద్ధ, ప్రేమ, దయ, అక్కర ఉంది అని వారు గ్రహించినట్లుగా మృదువుగా మాట్లాడడం. కొంతమంది దాడి చేసినట్లు మాట్లాడతారు. దాని ఫలితాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంటిలో, ఒక కుటుంబంలో జరిగేటువంటి విషయాలు. కుటుంబంలో అనేక వ్యత్యాసమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మాట వినని పిల్లలు ఉంటారు, మాట విననటువంటి భాగస్వామి. అలాంటప్పుడు ఏం చేస్తారు? పైనుండి వచ్చు జ్ఞానము మృదువైనది. మృదువుగా ప్రేమతో వ్యవహరించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువిస్తారు. వాదించుకోవడం వల్ల నీ సమస్య పరిష్కారము కాదు. వాదించటం వలన జయం చూడలేవు. దైవిక జ్ఞానము నీకు ఎంతో మృదువైనది. మృదువుగా నీ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దుకునే కృపనిస్తుంది. అంతేకాకుండా ఇతరులను ప్రభువు కొరకు గెలవడానికి కూడా సహాయపడుతుంది. తర్వాత సులభముగా లోబడినది. ఈజీ టు బి ఎంట్రీటెడ్.
ఈ పైనుండి వచ్చే జ్ఞానము నిన్ను చక్కగా మంచిగా వినేటువంటి వ్యక్తిగా చేస్తుంది. యు విల్ బి ఎ గుడ్ లిజనర్. వినకుండా నీవు నేర్చుకోలేవు. అంటే లోబడడానికి కూడా వీలు కాదు. వినాలిగా, దేనికి లోబడాలో. కాబట్టి నీవు చక్కగా వినేటువంటి, శ్రద్ధ కలిగి వినేటువంటి వ్యక్తిగా ఉండాలి. బాధ్యత లేక న్యాయము కలిగినటువంటి, న్యాయమైనటువంటి విషయాలలో నీవు ఏకీభవించే వ్యక్తిగా ఉంటావు. కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, కానీ న్యాయమైనటువంటి వాదన కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుందేమో, కానీ అది అవసరమైనదిగా, న్యాయమైనదిగానే ఉంటుంది. సులువుగా లోబడినది. కొన్నిసార్లు దేవుని వాక్యానికి లేక మేలైన వాటికి లోబడడం ఎంత కష్టమవుతుందో. కొంతమంది కొన్ని సంవత్సరాలు పడుతుంది, లేక కొంతమంది ఎన్నటికీ లోబడరు. అంటే ఈ వాక్యానికి లోబడేది ఏంటిలే, దీనికంటే మాకు ఎక్కువ తెలుసు, మాకే బాగా తెలుసు అనుకుంటారు. కనుక పైనుండి వచ్చు జ్ఞానము మేలైనటువంటి వాటికి నిన్ను సులువుగా లోబడేటట్లు చేస్తుంది. విమర్శలు అనేవి మనం నిత్యం ఎదుర్కొంటాం. అయితే ఈ విమర్శలలో మేలైన వాటిని తీసుకునేటువంటి మనసు ఇందులో ఉంటుంది. మనల్ని విమర్శించేవారు, తప్పులు పట్టేవాళ్ళు అనేక మంది ఉంటారు. వాటిని సానుకూలమైనటువంటి దృక్పథంతో, ఇందులో నేను తీసుకోగలిగింది ఏంటి, ఇందులో నేను దిద్దుకోవాల్సింది ఏంటి అని పరిశీలించి అవసరమైనది, న్యాయమైనది తీసుకొని తాను దిద్దుకుంటారు. మిగిలింది విడిచిపెట్టేస్తారు. సులువుగా లోబడినది అంటే ఇట్స్ ఫ్లెక్సిబుల్. ఈ జ్ఞానం అనేది అవసరతను బట్టి లోబడుట, నేర్చుకొనుట అనేది ఇందులో ఇమిడి ఉంటుంది. కాబట్టి సులువుగా లోబడుట, ఈ లక్షణాలు ఎక్కడ దొరుకుతాయి? పిహెచ్డిలో దొరుకుతాయా? చెప్పండి. డబుల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి, లేదే ఇంకేమన్నా పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయేమో, అందులో దొరుకుతాయా? ఎక్కడ దొరకవు. ఇవన్నీ క్రీస్తు ప్రభువు దగ్గర బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఎవరు అయితే గుప్తమై ఉన్నాయో ఆ ప్రభువు దగ్గరే దొరుకుతాయి. పైనుండి మాత్రమే వస్తాయి. ఏబ్రహాం లింకన్ గారు మీకు పరిచయం, ఆయన గురించి మీరు వినే ఉంటారు. ఆయన ఏమై ఉన్నారో అది ఆ ప్రార్థన మాత్రమే ఆయన అలా చేసింది. ఇట్స్ ఓన్లీ ప్రేయర్ దట్ మేడ్ ఏబ్రహాం లింకన్ వాట్ హీ వాస్. అయితే ఆయన ఏమన్నారంటే ఒక దినాన, I have been driven many times to my knees by the overwhelming conviction that I had nowhere else to go. అబ్రహాం లింకన్ గారు ఒకసారి ఏమన్నారంటే, అనేక సార్లు నేను వెళ్ళడానికి నా మోకాళ్ళ మీదకు తప్ప, అంటే ప్రార్థనకు తప్ప మరి ఇంకెక్కడికి వెళ్ళలేనంత పరిస్థితి నా అంతరంగంలో గొప్ప నమ్మకం లేక ఒప్పుదల కలుగుతుంది. ఇంక వెళ్ళడానికి వేరే మార్గాలు లేవు. ఆ బలమైనటువంటి నమ్మిక నా అంతరంగంలో కలిగి అనేక సార్లు నేను మోకరించడానికి నడిపించబడ్డాను. మై ఓన్ విజ్డమ్ అండ్ దాట్ ఆఫ్ దోస్ అబౌట్ మీ seemed insufficient for the day. నా చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క జ్ఞానము ఆ దినానికి చాలదు, సరిపోలేదు. కాబట్టి మోకాళ్ళ మీదకు నేను నడిపించబడ్డాను. అంటే ప్రార్థన చేయడానికి నడిపించబడ్డాను, ఒప్పించబడ్డాను. అది తప్ప నాకు వేరొక మార్గం నా జీవితంలో కనపడలేదన్నారు. అవును, అబ్రహాం లింకన్ ఒక ప్రార్థనాపరుడు, దేవుని మీద ఆధారపడి జీవించినవాడు, పైనుండి జ్ఞానమును పొందినవాడు. కాబట్టి ఒక దీవెనకరమైనటువంటి అధ్యక్షుడిగా మారాడు. కాబట్టి ఈ లక్షణములు పైనుండి వచ్చు జ్ఞానంలో మాత్రమే ఉన్నాయి. మరి మీకు ఎలాంటి జ్ఞానం ఉందో నాకు తెలియదు. మీరు కలిగి ఉన్న జ్ఞానము మిమ్మల్ని పవిత్రంగా కాపాడగలుగుతుందా? సులువుగా వాక్యమునకు లోబడేటట్లు చేస్తుందా?
మృదువుగా తల్లిదండ్రులు ఏదన్నా అడిగితే మీకెందుకు అంటారు కొంతమంది. వారికి బాధ్యత ఉంది మీ మీద. ఎక్కడికి వెళ్ళారంటే చెప్పరు, ఎందుకు వెళ్ళారంటే చెప్పరు. మృదువుగా సమాధానం చెప్పచ్చు. అది జ్ఞానము కాదు. నిజమైనటువంటి పైనుండి వచ్చే జ్ఞానము చాలా వ్యత్యాసమైనది. ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఆయన సమృద్ధిగా ఇస్తానంటున్నారు. అడిగి పవిత్రమైన జీవితాలు, ప్రభువుకి మహిమ తెచ్చే ఘనమైన జీవితాలు జీవించండి. ఈ మిగిలిన అంశాలు దేవుని చిత్తమైతే వచ్చే వారం చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనములు, మీ ప్రేమకై స్తుతులు. మీ వాక్యమును మాకు అందరికీ ఆశీర్వాదకరముగా చేయండి. పైనుండి వచ్చు జ్ఞానము నాకెంత అవసరం ప్రభువా, నాకు దయచేయి ప్రభువా. తండ్రి, ఈ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించవా. మీ కృపను తోడుగా ఉంచి మీరే సహాయం చేసి మహిమ పొందుమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం మీ అందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమెన్. Thank you. We'll meet next week, God willing. Bye.